పొమ్మన్ లేక పొగ పెట్టడం అంటే ఏంటి? మంచి సామెతని ఊరుకోవాలి కానీ ఆరాలు తీయకూడదు. కానీ మనం ఆరా తీద్దాం. వెల్కమ్ టు పార్ట్ 8 ఆఫ్ స్లే విత్ సామెతలు సిరీస్. ఏ విషయాన్నైనా అవతల వాళ్ళకి కన్వే చేయడానికి 2 వేస్ ఉంటాయి. సుత్తి లేకుండా స్ట్రైట్ గా ఉన్నది ఉన్నట్టు చెప్పడం, లేదా చెప్పనట్టు ఒకటే ముక్కని తిప్పి తిప్పి ఇండైరెక్ట్ గా వాళ్ళకే అర్థమయ్యేలా చేయడం. ఈ సెకండ్ వే ని మనం ఎక్కువగా ఇంటర్వ్యూస్ లో, వర్క్ ప్లేసెస్ లో అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. మీకు ఈ జాబ్ రాలేదు, యు ఆర్ రిజెక్టెడ్ అని ఎవరు డైరెక్ట్ గా చెప్పరు. విల్ గెట్ బ్యాక్ టు యూ అని అంటారు. హైర్ చేసే ఉద్దేశం ఉన్నప్పుడు కూడా డైరెక్ట్ గా జాబ్ నుంచి తీసేయకుండా కావాలని మీ పర్ఫార్మెన్స్ బాగాలేదంటారు. అందరి ముందు మిమ్మల్ని, మీ వర్క్ ని తక్కువ చేసి మాట్లాడతారు. లీవ్ కావాలంటే చూద్దాంలే అంటారు. మీటింగ్స్ నుంచి ఎక్స్క్లూడ్ చేస్తారు. ఈ టార్చర్ తట్టుకోలేక మనమే జాబ్ మానేయడం బెటర్ అనుకుంటాం. పాతకాలంలో కూడా ఎవరైనా నచ్చని వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని డైరెక్ట్ గా పొమ్మని చెప్పలేం కాబట్టి కట్టెల పొయ్యలో కొన్ని పచ్చి కట్టెలు వేస్తే ఇల్లంతా పొగ కమ్మేసేది. ఆ పొగని భరించలేక వచ్చిన వాళ్ళు వెళ్ళిపోమనుకున్నానే వెళ్ళిపోతారు. సో ఇలా డైరెక్ట్ గా నో చెప్పకుండా ఇండైరెక్ట్ గా ఇబ్బంది పెట్టి అవతల వాళ్ళే వద్దురా బాబోయ్ అనుకునేలా చేసే వాళ్ళ గురించి చెప్పడానికి ఈ పొమ్మన్ లేక పొగబట్టడం అనే సామెత. ఇలాంటి ఇరిటేటింగ్ క్యాండిడేట్స్ గురించి కమెంట్స్ లో చెప్పండి. ఇంకా ఇటువంటి ఇంట్రెస్టింగ్ సామెతల గురించి ఫాలో అవ్వండి.